హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ బాయ్. చూడండి, నేను పచ్చిరొయ్యలు గోంగూర తయారు చేస్తున్నాను. చూడండి, ఇదిగో ఆయిల్ వేసాను. రండి, ఇగో చిన్న చిన్న రొయ్యలు, పచ్చిరొయ్యలు. ఈ పచ్చిరొయ్యలు ముందు ఉడకబెట్టేసాను, ఉప్పు పసుపు వేసి. తర్వాత ఇదిగో అందులోకి ఏమేమి వేయాలో చూడండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, అల్లం, చిన్న చిన్న అల్లం తురమాలి. అల్లం ముక్కలు చిన్న చిన్న తురిమి, వెల్లుల్లిపాయలు కూడా శుభ్రంగా ఒలిచేసి అవి కూడా పొడవుగా, అల్లమును వెల్లుల్లిపాయలు పొడవుగా కొయ్యాలి. ఇదిగో కరివేపాకు, ఎండుమిరకాయలు. ఓకేనా? ఇదిగో గోంగూరలో ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసేసి బాగా ఉడకబెట్టి ఉప్పు వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి రుబ్బేసాను. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఇలా చేసుకోండి, బాగుంటుంది. రేలు గోంగూర ఇలా తింటే మీరు వదిలిపెట్టరు. ఇలా తయారు చేసుకుంటే ఇందులో రైలు వేసుకుంటే సరిపోదు. పచ్చిరొయ్యలు ముందు ఉడకబెట్టుకోవాలి. బాయిల్ చేసుకుంటే అప్పుడు తొందరగా ఎగిపోతాయి. సరే ఫ్రెండ్స్, మంచి వాసన వస్తుందండి. ఇది బాగా ఏగి మంచిగా వస్తుంది. అల్లం వేసాం కదా, దానికి కాంబినేషన్ చిన్న రొయ్యలే బాగుంటాయి గోంగూరలోకి. చూడండి, మగ్గాలి లైట్గా. ఇందులో కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందాం కలర్ గురించి. ఇందులో లైట్గా పసుపు వేసి బాగా ఏగాలి. ఏగాక గోంగూర అందులో వేసేసుకోవడమే. ఇంకేంటి ఫ్రెండ్స్, వరుసనే పండుగలు వచ్చేస్తున్నాయి. వినాయకుడి చవితి, శ్రావణ శుక్రవారం అన్నీ లైన్గా వచ్చేస్తున్నాయి. అన్ని పండుగలు ఇంకా మనకి రోజు పిండి వంటలే. లాంగ్ వీడియోలు పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లాంగ్ వీడియోలు గమ్మున వెళ్తలేదు. 2 రోజులు 3 రోజులు టైం పట్టేస్తాను. అందుకుని షార్ట్లు పెట్టుకుంటున్నాను. లాంగ్ వీడియోలు వెళ్తలేదు. ఏమైనా తీసి పెడదామన్నా నెట్ పని చేస్తలేదు. షార్ట్లు అయితే గమ్మున వెళ్ళిపోతుంది. లాంగ్గా పెట్టాలంట. లాంగ్ తీస్తున్నాను. బాగా ఎగితేనే బాగుంటుంది. బాగా ఏగాలి. ఆల్రెడీ బాయిల్ చేస్తాను, మళ్ళీ ఇది వేపుకుంటున్నాను. చూడండి, మీకు చెప్తున్నాను చూడండి. టిప్పు, పొద్దున్నే మార్నింగ్
సోడిపిండి ఉంటుంది కదా, ఆ సోడిపిండి వాటర్ మరిగాక 2 గ్లాసులకి 1 గ్లాస్ సోడిపిండి వేసుకొని అంబలు కాసుకోండి. సోడిపిండి అంబలు పెరుగు వేసుకొని తాగండి, ఆరోగ్యానికి మంచిది. పొద్దుటే టిఫిన్ చేయకముందు అది తింటే చాలా బలం, మనకి ఓపిక వస్తుంది, బలానికి బలం సోడిపిండి. చూడండి వేస్తున్నాను, చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న రేలు కదా గమ్మునై. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ గోంగూర పచ్చిరేలు. చూసారా కలర్ఫుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ ఏమన్నా కొత్త వంటలతో నేను ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా వీడియోని, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సాయిబాబా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఇక్కడితో గోంగూర పచ్చిరేలు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి.